అందరికీ నమస్కారము. ఈ వీడియోలో మనము మే 2024కు సంబంధించిన ఇంపార్టెంట్ తెలంగాణ కరెంట్ అఫైర్స్ని చూద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే కేంద్రము రైల్వే కోర్ కారిడార్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనమాట. ఈ మొత్తం వ్యయము ఎంత, ఈ కోర్ కారిడార్ నిర్మాణానికి ఎంత వ్యయం అవుతుందో అది మొత్తము కేంద్రమే భరిస్తుందన్నమాట. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే రామగుండం నుంచి మనుగురు వరకు ఈ నిర్మాణం చేస్తుంది. దీంట్లో పారిశ్రామిక, ఆధ్యాత్మిక, ప్రకృతి పర్యాటక ప్రాంతాలను కూడా అనుసంధానం చేస్తుందన్నమాట. సో ఇది సింగరేణి గనులు విస్తరించిన ప్రాంతాలను కలుపుతూ పెద్దపల్లి జిల్లా రామగుండం నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు వరకు ఈ రైల్వే కోర్ కారిడార్ని నిర్మిస్తారన్నమాట. టోటల్గా 207 కిలోమీటర్ల బ్రాడ్ గేజ్ రైల్వే కోర్ కారిడార్ని నిర్మిస్తారు. దీని అంచనా వచ్చేసరికి 2911 కోట్లు. సో ఇది ఎన్ని జిల్లాల గుండా పోతుందంటే పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల గుండా ఈ రైల్వే కోర్ కారిడార్ పోతుందన్నమాట. ఈ రైల్వే కోర్ కారిడార్ని 1999లోనే గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసి భూములు సేకరించాలని అప్పుడే చెప్పారు. కానీ ఇది ముందుకు సాగలేదు. సో మళ్ళీ ఇప్పుడు కేంద్రమే టోటల్గా రెస్పాన్సిబుల్ తీసుకొని దీన్ని నిర్మిస్తున్నారనమాట. ఈ రైల్వే కోర్ కారిడార్ వల్ల రైలు మార్గంతో కాళేశ్వరం, రామప్ప, మేడారం, కోటగల్లు, మందని వంటి ఆధ్యాత్మిక క్షేత్రాలు కలుపుతుంది. అలాగే లక్నవరం చెరువు, బొగాతా జలపాతం వంటి జల పర్యటన ప్రదేశాలను కూడా కలుపుతున్నారన్నమాట. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి అంబానీ ఇంటి పెళ్లికి కరీంనగర్ కానుకలు అన్నమాట. ఇక్కడ మెయిన్ కాంటెక్స్ట్ ఏంటంటే మనకు కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ ఉంది కదా, అది ఇంపార్టెంట్. దీన్ని జిఐ ట్యాగ్ కూడా ఇచ్చారనమాట. ఎప్పుడు ఇచ్చారంటే 2007లో ఇచ్చారు. జాగ్రఫికల్ ఇండికేషన్ యాక్ట్ ఎప్పుడు వచ్చిందంటే 1999లో వచ్చింది. సో తెలంగాణలో మొత్తంగా ఎన్ని జిఐ ట్యాగ్స్ ఉన్నాయంటే 17 జిఐ ట్యాగ్స్లు ఉన్నాయి. లేటెస్ట్గా మనకు హైదరాబాద్ ల్యాక్ బ్యాంగిల్స్కి వచ్చి. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి 13 నెలల్లో 30,000 సెల్ ఫోన్స్ రికవరీ చేసి దేశంలోనే తెలంగాణకు 2వ ప్లేస్ అన్నమాట మొబైల్ ట్రేసింగ్లో. సో దొంగతనానికి గురైన ఫోన్లను రికవరీ చేయడంలో రాష్ట్ర పోలీసులు దేశంలోనే 2వ స్థానంలో నిలిచారన్నమాట. ఈ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ ద్వారా ట్రేస్ చేసి గత 13 నెలల్లో 30,000 సెల్ ఫోన్స్ని రికవరీ చేశారనమాట. సో ఈ రికవరీ చేయటంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే 2వ ప్లేస్ అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి గోదావరి రివర్ బోర్డుకు 50 కోట్లు చెల్లించండి అంటూ మైనింగ్, టీఎస్ఎండిసి విభాగాలకు ఆదేశించిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నై బెంచ్. ఎందుకు అంటే ఈ మానేరులో ఇసుక తవ్వకాలు చేయటం చట్టవిరుద్ధము కాబట్టి ఈ 50 కోట్లు ఫైన్ని చెల్లించాలి. ఎవరికి చెల్లించాలి అంటే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు చెల్లించాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నై బెంచ్ చెప్పిందనమాట. సో ఈ ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ ఎప్పుడు వచ్చిందంటే 2010లో వచ్చింది. ఇది ఏ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ కింద వస్తుందన్నమాట. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి వరల్డ్ పారా అథ్లెటిక్స్లో ఛాంపియన్గా వరంగల్ బిడ్డ అన్నమాట. ఎవరు అంటే జీవాంజీ దీప్తి వరల్డ్ పారా అథ్లెటిక్స్లో మహిళల T20 కేటగిరీ 400 మీటర్ల పరుగు పందెంలో 55.07 సెకండ్లతో వరల్డ్ రికార్డును బ్రేక్ చేసిందనమాట. ఇది కూడా ఇంపార్టెంటే. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి శ్రీశైలం వద్ద ఐకానిక్ బ్రిడ్జ్ అనమాట. 1000 కోట్లతో నిర్మాణానికి కేంద్రం కసరత్తు. ఏంటంటే శ్రీశైలం వద్ద తీగల వంతెన నిర్మాణానికి కసరత్తు జరుగుతుంది. శ్రీశైలం సమీపంలో తెలంగాణ బార్డర్ ఈగల పెంటకొండ నుంచి అటు ఆంధ్ర బార్డర్ కుడిగట్టు విద్యుత్ కేంద్రం వరకు ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణం చేసేందుకు కేంద్రం ఇప్పటికే సర్వేలు చేసిందనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి నాది స్వప్నం కాదు సమరం అనే పుస్తక ఆవిష్కరణ ఎవరిది అంటే ఇంద్రపాల శ్రీనివాస్ రచించిన నాది స్వప్నం కాదు సమరం కవితా సంపుటి పుస్తకాన్ని ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆవిష్కరించారనమాట. ఇది ఇంపార్టెంటే, గుర్తుపెట్టుకోండి. నాది స్వప్నం కాదు సమరం, ఇంద్రపాల శ్రీనివాస్. నెక్స్ట్ మన రాష్ట్రంలో పొగాకు, నికోటిన్తో తయారయ్యే గుట్కాపై నిషేధం విధించింది రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషన్. సో ఇది ఏడాది పాటు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని చెప్పారనమాట. సో పొగాకుకు నికోటిన్ కలిగిన గుట్కా, పాన్ మసాలా తయారీ, నిల్వ, సరఫరా, రవాణా, అమ్మకంపై నిషేధం విధిస్తున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి టాపిక్ పెద్దలకు బీసీజీ టీకా అన్నమాట. ఈ బీసీజీ టీకా దేనికంటే
క్షయ టీబీ వ్యాధి నిర్మూలనే లక్ష్యంగా తొలిసారిగా 18 ఏళ్ళు పైబడిన వారికి బీసీజీ టీకా కార్యక్రమానికి రాష్ట్రం చేపడుతుందన్నమాట. మొదటి దశలో రాష్ట్రంలో ఎంపిక చేసిన 17 జిల్లాల్లో గుర్తించిన సుమారు 60 లక్షల మందికి ఒక డోసు టీకా ఇచ్చేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తుంది ఈ బీసీజీ టీకా అన్నమాట. ఇది 3 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు పిల్లలకు బీసీజీ వ్యాక్సిన్ ఇస్తుండగా 2025 నాటికే క్షయ నిర్మూలనే లక్ష్యంగా తొలిసారిగా 18 ఏళ్ళు పైబడిన వారికి ఇవ్వబడుతున్నారన్నమాట. ఇది జాతీయ క్షయవ్యాధి నిర్మూలనలో భాగంగానే జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా ఇది అమలవుతుందన్నమాట. దేశంలో తొలి విడతలో 8 రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ మొదలైంది. ఇది రెండవ విడతలో మన తెలంగాణ రాష్ట్రం కూడా ఉంది. కాబట్టి ఎవరెవరికి ఇస్తున్నారంటే 60 ఏళ్ళు పైబడిన వారందరికీ, బిఎంఐ 18 కంటే తక్కువ ఉన్నవారు, మద్యం తాగేవారు, ఇప్పుడు పొగ తాగుతున్నవారు, గతంలో పొగ తాగినవారు, క్షయ వ్యాధిగ్రస్తులకు సన్నిహితంగా ఉన్నవారు, గత 5 ఏళ్ళుగా క్షయ వ్యాధిగ్రస్తులు ఉన్న ఇంట్లోని ఇతర కుటుంబాలకు. ఎలా గుర్తిస్తారంటే ఇంటింటి సర్వేతో గుర్తిస్తారనమాట. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. బీసీజీ టీకా దేనికి అంటే క్షయ టీబీ నిర్మూలన. ఇది బ్యాక్టీరియా వల్ల ఒకరితోటి ఒకరికి వస్తుందన్నమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మనకు మాటలు రాని పిల్లల కోసం అమ్మ యాప్ అన్నమాట. దీన్ని ఎవరు తయారు చేశారంటే వరంగల్ నీట్ విద్యార్థుల రూపకల్పన. మాటలు సరిగ్గా రాని పిల్లల కోసం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ విద్యార్థులు అమ్మ పేరిట యాప్ను ఆవిష్కరించారన్నమాట. ఇది తొలి దశలో 50 పదాలతో ఆటల రూపంలో మాటలు మాట్లాడేలా, మాటలు రాని, బుద్ధిమాంద్యం గల 3 నుంచి 5 ఏళ్ల లోపు పిల్లలకు ఉపయోగపడేలా దీన్ని తయారు చేశారన్నమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మనకు నారాయణపేట కొడంగలు ఎత్తిపోతల పథకము. సో ఇది ఎక్కడుందంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నారాయణపేట, కొడంగల్, మక్తల్ నియోజకవర్గాల్లోని 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వము 3,556 కోట్లతో ఈ పథకాన్ని నిర్మిస్తుంది. సో ఈ ఏడాది ఫిబ్రవరి 2024లోనే సీఎం శంకుస్థాపన చేశారన్నమాట. దీనికి నీళ్లు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారంటే దీనికి భీమా పథకంలో భాగంగా నిర్మించిన భూత్పూర్ జలాశయం నుంచి నీటిని తీసుకుంటారన్నమాట. 2014లోనే పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి. సో ఇది ఏమనుకున్నారంటే 4 దశల్లో కృష్ణా జలాలను ఎత్తిపోసి 7 టీఎంసీలను 1,00,000 ఎకరాలకు ఇవ్వాలని అనుకున్నారు. కానీ ప్రస్తుతము 3 దశల్లోనే చేపట్టాలని భూగర్భ సొరంగాల స్థానంలో ప్రెషర్ మెయిన్ నిర్మించాలని నిర్ణయించారనమాట. సో భూగర్భ సొరంగాల స్థానంలో ప్రెషర్ మెయిన్ నిర్మిస్తున్నారనమాట. ఇది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ వచ్చేసరికి 615 మందికో కానిస్టేబుల్. అంటే మన తెలంగాణలో మొత్తము 24,247 కానిస్టేబుల్ ఖాళీగా ఉన్నాయన్నమాట. దేశంలోనే అత్యధిక శిక్షణ సంస్థలు కూడా తెలంగాణలోనే ఉంది. మన రాష్ట్రంలోనే అత్యధిక సీసీ కెమెరాలు కూడా మన రాష్ట్రంలోనే ఉన్నాయన్నమాట. ఈ నివేదిక ఎవరు ఇచ్చారంటే BPRD, బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కింద వస్తుంది. దీన్ని 1970లో స్థాపించారనమాట. ఇది ఎందుకు పనిచేస్తుంది అంటే పోలీస్ ఫోర్స్ని మోడర్నైజ్ చేయడానికి ఇది వర్క్ చేస్తుందన్నమాట. ఇది చూసుకుంటే తెలంగాణలో 615 మందికి ఒక పోలీస్ ఉన్నట్లు ఈ నివేదిక చెప్తుందన్నమాట. వాస్తవానికి ఎంత ఉండాలి? 442 మందికి ఒకరు ఉండాలన్నమాట. ఇంకా దేశవ్యాప్తంగా 77 పోలీస్ కమిషనరేట్లు ఉన్నాయి. అత్యధికంగా పోలీస్ కమిషనరేట్ ఎక్కడ ఉన్నాయంటే మహారాష్ట్రలో ఉన్నాయి. సెకండ్ ప్లేస్లో తెలంగాణ, తమిళనాడులో 9 కమిషనరేట్లు ఉన్నాయన్నమాట. దేశంలోనే 33 పోలీస్ శిక్షణ సంస్థలతో తెలంగాణ దేశంలోనే ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి దేశవ్యాప్తంగా కమ్యూనిటీ పరంగా ఉన్న CCTV కెమెరాల్లో సగానికి పైగా ఒక్క తెలంగాణలోనే ఉన్నాయి. ఇది కూడా ఇంపార్టెంట్. డాక్టర్ కృష్ణ ఎల్లాకు డీన్స్ మెడల్ పురస్కారము ఎవరిచ్చారు అంటే అమెరికాలోని జాన్ హాప్కిన్స్ బ్లూంబర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్. ఎందుకు ఇచ్చారంటే ప్రజారోగ్య విషయంలో విశేష కృషి చేసినందుకు ఈయనకు డీన్స్ మెడల్ పురస్కారం ఇచ్చారనమాట. కృష్ణ ఎల్లా గారు భారత్ బయోటెక్ యొక్క ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అన్నమాట. ఈ భారత్ బయోటెక్ ప్రపంచంలోనే తొలిసారిగా ఆవిష్కరించిన టైఫాయిడ్ కాంజుగేట్ టీకా TCV
రోటావైరస్ టీకా రోటావ్యాక్, జపానీస్ ఎన్సెఫలిటిస్ టీకా జెఫ్వాక్, ఇలా చాలా టీకాలు తయారు చేశారనమాట. ఇంపార్టెంట్, భారత్ బయోటెక్ మన హైదరాబాద్లోనే ఉంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మనకు ఎంఎన్జే ఆసుపత్రిలో 100 రోబోటిక్ సర్జరీలు అన్నమాట. ఇది ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలా 100 రోబోటిక్ సర్జరీలు చేయడమే ఇది తొలిసారి అన్నమాట. ఉచిత చికిత్సలతో క్యాన్సర్ రోగులకు ప్రయోజనము. ఇది గవర్నమెంట్ హాస్పిటల్, ఎంఎన్జే హాస్పిటల్. సో టాపిక్ చూస్తే హైదరాబాద్లోని ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రి 100 రోబోటిక్ క్యాన్సర్ సర్జరీలను విజయవంతంగా పూర్తి చేశారు. సో ఇలా ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ తరహా సర్జరీలు చేయడం తెలుగు రాష్ట్రాల్లో ఇదే తొలిసారి అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇంకొకటి ఏమడుగుతారంటే కార్టీ సెల్ థెరపీ దేనికి ఉపయోగిస్తారంటే క్యాన్సర్కి ఉపయోగిస్తారు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఇది మనకు కృష్ణా తీరంలో సహజ సిద్ధంగా పెరిగిన మొక్కలు ఇవన్నమాట. ఈ మొక్కలు నదీ పరివాహక ప్రాంతంలో పెరిగే ఇవి ఔషధ మొక్కలు అన్నమాట, మెడిసినల్ ప్లాంట్స్ అన్నమాట. వీటి పేరు ఏంటంటే క్లియోమ్ చెల్లిడోని అన్నమాట. తెలుగులో వీటిని అడవి ఆవాల మొక్కగా అంటారన్నమాట. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికి మన తెలంగాణలోనే తొలి మెగా ఫుడ్ పార్కు ఎక్కడ అంటే రాష్ట్రంలోనే అతి పెద్దదైన ఇంకా తొలి మెగా ఫుడ్ పార్కు ఎక్కడ అంటే ఖమ్మం జిల్లా బుగ్గనపాడులో ప్రారంభించారు. ఇది 200 ఎకరాల విస్తీర్ణంలో 25,000 మందికి ఇందులో ఉపాధి దొరకనుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి రాష్ట్రంలో బొగ్గు ఉత్పత్తితో పాటు థర్మల్, సోలార్ పవర్ జనరేషన్ చేస్తున్న తొలి ప్రభుత్వ రంగ సంస్థగా పేరు తెచ్చుకుంది. ఎవరు అంటే సింగరేణి సంస్థ అన్నమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి కృష్ణా బోర్డు చైర్మన్గా అశోక్ ఎస్ గోయల్ను కేంద్ర ప్రభుత్వం నిర్మించింది అనమాట. ఎవరు? కృష్ణా బోర్డు చైర్మన్ అశోక్ ఎస్ గోయల్ అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి జొన్నల కొనుగోళ్ల పరిమితి పెంచారనమాట. ఈ జొన్నల కొనుగోళ్ల పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ఫస్ట్ ఎంత పరిమితి ఉందంటే ఎకరానికి 8.85 క్వింటాళ్ళు కొనుగోలు చేసేలా గతంలో పరిమితి ఉండేది. కానీ ఈసారి డిమాండ్ పెరగడంతో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో జొన్నల కొనుగోలు పరిమితిని ఎకరాకు 12 క్వింటాళ్ళు చేశారనమాట. ఈ జొన్నల కనీస మద్దతు ధర ఎంత అంటే క్వింటాల్కు 3,180 మద్దతు ధర పలుకుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి నాస్కామ్ పేటెంట్స్ ట్రెండ్స్ రిపోర్ట్ అనమాట. నాస్కామ్ పేటెంట్స్ ట్రెండ్స్ రిపోర్టు దీంట్లో ఏం చెప్తుందంటే పేటెంట్ దరఖాస్తుల సంఖ్య పెరుగుతున్నా సరైన మౌలిక సదుపాయాలు లేవని వెల్లడించిందన్నమాట. ఇంకా మనకు దేశవ్యాప్తంగా పేటెంట్స్ ఫైలింగ్లో తమిళనాడు ఫస్ట్ ప్లేసు. దేశవ్యాప్తంగా పేటెంట్స్ ఫైలింగ్లో తమిళనాడు ఫస్ట్ ప్లేస్లో ఉంటే మహారాష్ట్ర సెకండ్ ప్లేసు, మన తెలంగాణ 6వ స్థానంలో ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి నిజాం షుగర్ ఫ్యాక్టరీలు ఓపెన్ కానున్నాయి. టాపిక్లో వస్తే రాష్ట్రంలో మూతబడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీలను త్వరలోనే ఓపెన్ కానున్నాయి. దీనికి మనము కొంచెం హిస్టరీ చూసుకుందాం. ఒకటి ఏంటంటే నిజాం హయాంలో నిజామాబాద్ జిల్లా బోధన్లో 1938లో చక్కెర కర్మాగారం ప్రారంభించారనమాట. ఎంత విస్తీర్ణంలో అంటే 16,000 ఎకరాల భూమిని సేకరించారనమాట. అప్పట్లో ఏషియాలోనే అతిపెద్ద చక్కెర కర్మాగారం బోధన్లోని నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ అనమాట. సో ఇది బోధన్లో ప్రధాన యూనిట్తో మొదలయ్యి ఉమ్మడి రాష్ట్రంలో మెదక్, నల్గొండ, అనంతపురం జిల్లాలను కలుపుతూ 7 యూనిట్లుగా విస్తరించింది. బోధన్తో పాటు బోధన్ ఎక్కడుంది? నిజామాబాద్ జిల్లాలో. తర్వాత జగిత్యాల జిల్లా ముత్యంపేట, మెదక్ జిల్లా ముంబాజీపేటలోని ఫ్యాక్టరీలు మినహా మిగతావన్నీ ప్రైవేటీకరించారన్నమాట. అంటే ప్రైవేట్ చేతిలో వెళ్ళిపోయాయన్నమాట మిగతా 4 యూనిట్లు. ప్రస్తుతానికి మాత్రం బోధను, ముత్యంపేట, ముంబాజీపేట యూనిట్లో 51% ప్రైవేటు, 49% ప్రభుత్వ వాటా ఉంది. ఈ మిగిలిన 4 యూనిట్లను 2002లోనే ప్రైవేటీకరించారనమాట. 2015లో ఈ నష్టాలు రావడంతో ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీని మూసేశారనమాట. దిశా నిందితుల ఎన్కౌంటర్ కేసులో జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్, ఇది గుర్తుపెట్టుకోండి, దిశా నిందితుల ఎన్కౌంటర్ కేసులో జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు అమలును హైకోర్టు నిలిపివేసింది. నెక్స్ట్ వచ్చేసరికి జిఎస్టీ ప్లస్ వ్యాట్ ఎంత వచ్చింది మనకు అంటే కొత్త ఆర్థిక సంవత్సరం
మొదటి నెల ఏప్రిల్లోనే జిఎస్టీతో పాటు వ్యాట్ ఇన్కమ్ ఎంత వచ్చింది అంటే 6,748 కోట్లు అన్నమాట. 2023తో పోలిస్తే మనకు 700 కోట్లు ఎక్కువగా వచ్చిందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులు ఎవరుగా ప్రమాణం చేశారంటే హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ జగ్గన్న గారి శ్రీనివాసరావు, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేశారు. నెక్స్ట్ టాపిక్ వచ్చేస్తే కోల్చిసిన్ క్యాప్సూల్కు మన ANDA ఆమోదం అన్నమాట. ఏంటంటే యూరిక్ యాసిడ్ మూలంగా వచ్చే గౌట్ వ్యాధి కోసము తాము తయారు చేసిన కోల్చిసిన్ అనే క్యాప్సూల్కు US FDA ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషను ఆమోదం తెలిపిందని గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ తెలిపిందనమాట. ఈ గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ హైదరాబాద్ కంపెనీ అనమాట, గుర్తుపెట్టుకోండి. యూరిక్ యాసిడ్ మూలంగా వచ్చే గౌట్ వ్యాధి. నెక్స్ట్ వచ్చేసరికి మేడిగడ్డపై టెక్నికల్ టీం అన్నమాట. కుంగిన మేడిగడ్డ బ్యారేజీపై అధ్యయనానికి టెక్నికల్ కమిటీని ఏర్పాటు కానుంది. కాళేశ్వరంపై ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ ఎవరు? జస్టిస్ ఘోష్ సూచన మేరకు టెక్నికల్ టీంని ఏర్పాటు చేస్తున్నారన్నమాట. ANC అనిల్ కుమార్, నాగేందర్ రావు, CDO CE రామగుండం CE ఈ టెక్నికల్ కమిటీలో ఉంటారన్నమాట. ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఒక నిపుణుల కమిటీ వేశారనమాట. ఈ కుంగిన మేడిగడ్డ బ్యారేజ్కి అధ్యయనం చేయడానికి కాళేశ్వరంలో పార్ట్లో భాగంగా. దీంట్లో ఎంతమంది ఉన్నారంటే చైర్మన్తో కలిపి మొత్తం 6 మంది ఉన్నారనమాట. చైర్మన్ ఎవరు అంటే చంద్రశేఖర్ అయ్యర్. నెక్స్ట్ అభ్యర్థులు చూసుకుంటే మనకు UC విద్యార్థి, R పాటిల్, శివ్ K శర్మ, రాహుల్ K సింగ్, A మీనా అనమాట. ఈ 5 మంది ప్లస్ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్, గుర్తుపెట్టుకోండి. ఇది NDSA నిపుణుల కమిటీ కాళేశ్వరం మీద. నెక్స్ట్ ఈ మన రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ కుంగిన మేడిగడ్డ బ్యారేజ్పై అధ్యయనానికి ఒక జ్యుడిషియల్ కమిషన్ వేసింది అనమాట. దానికి చైర్మన్ ఎవరంటే జస్టిస్ ఘోష్ అనమాట, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకో కమిషన్ వేసింది. ఆ కమిషన్ ఏంటంటే ఎల్ నరసింహారెడ్డి జ్యుడిషియల్ కమిషన్. దేని గురించి అంటే యాదాద్రి భద్రాద్రి విద్యుత్ థర్మల్ కేంద్రాల నిర్మాణము ప్లస్ ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందంపై విచారణకు ఎల్ నరసింహారెడ్డి జ్యుడిషియల్ కమిషన్ వేశారనమాట, గుర్తుపెట్టుకోండి. ఈ 3 కమిషన్స్ ఇంపార్టెంట్. ఎల్ నరసింహారెడ్డి జ్యుడిషియల్ కమిషన్, NDSA నిపుణుల కమిటీ చంద్రశేఖర్ అయ్యర్ కమిషను, తర్వాత చైర్మన్ జస్టిస్ ఘోష్ జ్యుడిషియల్ కమిషన్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి డ్రోన్లతో పెస్టిసైడ్స్ పిచికారీ. ఏంటంటే ఇఫ్కో మన ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ ఇంకా మరూత్ డ్రోన్ టెక్నాలజీస్ ఒక MOU సైన్ చేశాయన్నమాట. ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ విస్తీర్ణంలో పెస్టిసైడ్స్ పిచికారీ చేసేలా డ్రోన్ సర్వీస్ అందించేందుకు సిద్ధమవుతున్నారన్నమాట. ఎకరాకు కేవలం 500 ఛార్జ్ చేస్తారనమాట. ఇది దేని కిందకి వస్తుందంటే డ్రోన్ యూజ్ ఏ సర్వీస్గా తెలంగాణ ఏపీలో 5 లక్షల ఎకరాల్లో డ్రోన్ ద్వారా పిచికారీ చేయనున్నారనమాట, గుర్తుపెట్టుకోండి. ఇది తెలంగాణలోని అన్ని గ్రామాల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయన్నమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి కొండగట్టు జాతరకు ఏర్పాట్లు చేయండి అంటూ. ఎందుకంటే కొండగట్టు అంజన్న ఆలయంలో జూన్ 1న జరిగే హనుమాన్ జయంతి ఘనంగా నిర్వహించాలి అన్నట్టు. ఈ కొండగట్టు జాతర ఎక్కడ జరుగుతుంది అంటే ముత్యంపేట విలేజ్, మల్యాల్ మండల్, జగిత్యాల డిస్టిక్ అనమాట. జగిత్యాల డిస్టిక్లో ఈ కొండగట్టు జాతర జరుగుతుంది అనమాట. ఇక్కడనే మనకు కొండాలు బొజ్జపోతన కేవ్స్ ఉన్నాయన్నమాట. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి బాలరాముడిపై దుబ్బాక చేనేత వస్త్రం అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి, దుబ్బాక చేనేత వస్త్రము. నెక్స్ట్ వచ్చేసరికి మరో 1,00,000 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు. అంటే 2024-25లో మరో 1,00,000 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలని రాష్ట్ర ఉద్యాన శాఖ నిర్ణయించిందనమాట. సో రాష్ట్రంలో 2 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారనమాట. మేలో మేజర్ తెలంగాణ కరెంట్ అఫైర్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.